లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనము నేను చదువుతున్నాను, వినండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు ప్రభు సమాజ మందిరములో ఒకరోజు బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు గ్రామాలు తిరుగుతూ పరలోకాన్ని గురించి బోధించేవాడు. ఆయన బోధ సారం ఏంటంటే, దేవుడి రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి, మీ కొరకు పరలోక రాజ్యం ఉంది, ఈ భూలోక రాజ్యాలను నమ్ముకోకండి, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కనుక మీరు పరలోక రాజ్యం కొరకు మిమ్మల్ని సిద్ధపరచుకోనండి. ఎవడైనా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒక చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకోవాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు తిరిగి జన్మించాలి. నికోదేము అనే బోధకుడితోటి యేసుప్రభు ఆ మాట చెప్తే, అది ఎలా కుదురుద్దయ్యా, నేను ముసలోడిని అయిపోయాను, మా అమ్మ చనిపోయింది, మళ్ళీ వెళ్ళి నా తల్లి గర్భంలోకి ఎలా పుట్టమంటావంటే, ఏదా నువ్వు బోధకుడిగా ఉన్నావు, ఇది కూడా తెలియదా? శరీరంలో పుట్టింది ఒకటి, ఆత్మలో పుట్టేది మరొకటి. శరీర సంబంధమైన జననం మనకు కలిగింది, కానీ నూతన జన్మం అనుభవం అనేది, మారు మనసు అనుభవం అనేది మనం పొందాలి. నువ్వు మారు మనసు పొందాలి. నేను 1952 సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖు పుట్టాను. 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖుని తిరిగి పుట్టాను. తిరిగి పుట్టానంటే మారు మనసు పొందాను. మారు మనసు పొంది దేవునికి నా హృదయం ఇచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాను. మీరు మారు మనసు పొందారా? మనకండి పొందారా? బాప్తీసం తీసుకున్నారా? రక్షించబడ్డారా? చనిపోతే పరలోకం వెళ్తారా? నిజమేనా? ఓకే. సమాజ మందిరం అంటే ఇలాంటి ఒక షెడ్ అండి, ఇది దేవాలయం కాదు. సమాజ మందిరం అంటే యూదులందరూ సమాజంగా కూడుకునేటువంటి ఒక సత్రం లాంటిది, ఒక క్లబ్ లాంటిది, ఒక సమాజ మందిరం. అందరూ ఆ సమాజ మందిరంలో ఇలా వస్తారు, అనేక విషయాలు వారు నేర్చుకుంటారు, ధర్మశాస్త్రం నుంచి నేర్చుకుంటారు. పాత నిబంధనలో చర్చ్ అనే మాట లేదు. పాత నిబంధనలో దేవాలయం ఒక్కచోటే ఉండేది, యెరూషలేములో. సమాజ మందిరాలు ఉండేవి అన్ని ఊరుల్లో. ఆ సమాజ మందిరంలో పెద్దలు, ఊరు పెద్దలు, మత బోధకులు, జనులు కూడేవారు, మాట్లాడుకునేవారు. అలాంటి సమాజ మందిరంలో యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఆయన కొన్నిసార్లు ఒక్క మనిషికి బోధించేవాడు, కొన్నిసార్లు వేల మంది జనానికి బోధించేవాడు. ఆయన సముద్రపుటను బోధిస్తుంటే జనులు మీద పడిపోతుంటే, దోణికి కూర్చొని బోధిస్తుంటే జనులందరూ ఒడ్డున నిలబడి వాక్యం వినేవాళ్ళంట. ఇప్పుడేమో మీరు కూర్చొని వాక్యం అంటుంటే మేము నిలబడి ప్రసంగం చేస్తున్నాం. కానీ యేసు ప్రభు కూర్చొని ప్రసంగం చేస్తే జనులందరూ నిలబడి వినేవారు. ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు, ఎత్తైన కొండ మీద కూర్చొని, ఇలాంటి మైకులు లైట్లు లేవప్పుడు, ఆ ఎత్తైన కొండ మీద నుంచి కూర్చుంటే కొండ దిగువనున్న వారందరూ ఆ కొండ మీద అక్కడక్కడక్కడక్కడ కూర్చొని ఉంటే ఆయన మాటలు వారందరికీ వినపడేటట్టు ఆ గాలి వాటమున్న స్థలంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు కొండ మీద కూర్చున్న ప్రజలందరూ 2 రోజులు 3 రోజులు అన్నపానాలు మరిచి ఆయన మాటలు వింటుండేవారు. ఈ రోజున ఎక్కువ మంది వచ్చారా తక్కువ మంది వచ్చారా అన్నది ముఖ్యం కాదండి, ఎంతమంది మారారు అన్నదే ముఖ్యం. ఎవరు అవసరతలో ఉన్నారు అన్నదే ముఖ్యం. అది యేసయ్య పద్ధతి. ఆయన జనసమూహాలకి బోధించాడు, ఆయన తక్కువ మంది జనులున్న చోట బోధించాడు. ఎండపూట వేళ సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చిందట. ఒక్క ఆమె ఉంది అక్కడ. ఒక్క ఆమెను ప్రభు రక్షణలోనికి నడిపించడానికి ప్రభు సమరయ మార్గంలో వెళ్ళాడు. ఈ సమాజ మందిరంలో ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు
ఎంతమంది అక్కడ ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు అన్న విషయం ఇక్కడ రాయలేదు. కానీ ఏం రాయబడి ఉందంటే, సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉన్నది. ఏమంట, ఎవరంటండి ఆమె? 18 సంవత్సరాల నుండి దెయ్యం పట్టి పీడిస్తున్న నడుమొంగిపోయిన ఒక స్త్రీ అక్కడ ఉందట. బలహీనపరచు దెయ్యం అంట. ఇదేం దెయ్యం? ఇదేం దెయ్యం? బలహీనపరచు దెయ్యం. అంటే ఈ దెయ్యం పట్టిన వాళ్ళకి బలం ఉండదన్నమాట. ఈ దెయ్యం పట్టిన వాళ్ళు ఏది ఎదిరించలేరు. సారాయి బాటిల్ ఎదురుకుండా వచ్చిందంటే ఛీ నేను తాగను అనరు, టుటక్కుని తీసుకొని లుడక్కుని తాగుతారు. సిగరెట్ ముందుకు వచ్చిందంటే, పొగ తాగితే డాక్టర్ చెప్పాడు నా గుండె ఊపిరితిత్తులు చెడిపోయి నాకు వద్దు అంటావు, అది చూడగానే మళ్ళీ తీసుకొని తాగేస్తాడు. ఈ రోజున ఎంతమంది పురుషులు పరస్త్రీని చూడగానే వెంటబడతాడు, గుర్రాల్లాగా సకిలిస్తారంట. ఏంటంటే, ఒక అందమైన అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే అది ఎవరి కుమార్తె, ఎవరి ఇంటిలో పుట్టి పెరిగిన అమ్మాయో, ఆమెకి తల్లిదండ్రులు ఉన్నారు, ఆమెకి అన్నదమ్ములు ఉన్నారు. నాకున్న చెల్లి లాంటి చెల్లి ఆమె, నాకున్న అక్క లాంటి అక్కే, నాకున్న భార్య లాంటి మరొకని భార్యే అన్న మనసు వదిలిపెట్టేసి పరస్త్రీల వెంట ఇకిలించుకుంటూ సకిలించుకుని వెళ్ళే పురుషులు ఎక్కువైపోయారండి ఈరోజు. ఎంతోమంది తల్లులు వచ్చి చెప్తుంటారు, 2 బిడ్డల్ని కన్నానయ్యా, నా భర్త నన్ను నా బిడ్డల్ని వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందిన వాడు అందులో పడతాడు. పరస్త్రీ ఇరుకైన గుంట అంట. అందులో పడ్డోడు గుంటలో పడ్డోళ్ళలాగా బయటికి రాలేక, స్వేచ్ఛగా బ్రతకలేక బానిసైపోతాడు, బలహీనుడైపోతాడు. వ్యభిచారానికి బలహీనం, త్రాగుడుకు బలహీనం, త్రాగుడనే పాపానికి దాసుడైపోయిన వారిని ఈ రోజుల్లో చూస్తున్నాం. ఇది ఒక దెయ్యం అండి. ఈ కొత్త రకం దెయ్యాలు బయలుదేరి ఇప్పుడు నువ్వు దేనిని జయించలేకపోతున్నావో, దేనిని మానలేకపోతున్నావో అది నీ పట్ల ఒక దెయ్యంగా పట్టి పీడిస్తుందన్నమాట. 18 సంవత్సరాల నుండి ఈ స్త్రీ బలహీనపరిచే దెయ్యమట. చూడండి, కొంతమంది నోరు ఊరుకోదు, ప్రధానికి నోరు తెరుస్తాడు. తన్ను మాలిన జగడం చేసేవాడు, తనకు సంబంధం లేని వాటిల్లో జగడాలు పెట్టుకునేవాడంట, దాటిపోవచ్చున్న కుక్క తోక పెట్టుకునేవాడితో సమానమంట. కుక్క పోతుంటే దాన్ని తోక పెట్టుకోలే అయితే ఏం చేస్తా చెప్పండి? బహు అని కరవదా? నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వు నోరు బారేసుకుంటే, నీకు అవసరం లేని మాటలు నువ్వు మాట్లాడితే నువ్వు అనవసరమైన జగడాల్లో కూరుకుపోతావు, అనవసరమైన శ్రమలకు పాలైపోతావు. ఎంతమంది ఈ రోజున నోరు అదుపులో ఉండదో? మీ నోరు మీ అదుపులో ఉందా? నాలుక బహు చిన్న అవయవమైనప్పటికీ అది బహుగా అదిరిపడును. ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటేనట విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఇంతకుముందు పని అయిపోతే పక్కింటి వాళ్ళ ఇంటికి గొళ్ళెం పెట్టుకొని తలుపు పక్కింటి వాళ్ళ ఇంటికి, అక్క వదిన బాగున్నావా, మీ ఆయన ఎంత జీతం, మా ఆయనకి ఇంత జీతం, మీ అబ్బాయి మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, పక్కింటి వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు, వీళ్ళ అమ్మాయి అంటే అట్ట వెళ్తుంది, వాళ్ళ సంగతి ఎందుకు నీకు ఊరోళ్ళ సంగతులన్నీ. ఇప్పుడు బయటికి వెళ్తలేదండి, ఇప్పుడు చాటింగ్ ఇందులో ఉంది. ఎందులో? ఫోన్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేయి చూపించండి. పాపం కాదులేండి, చూపించండి. మీ ఫోన్కి కూడా బాప్తీసం ఇవ్వాలంట. నీళ్ళలో పడేశారు, పాడైపోద్ది. మీ ఫోన్లో సినిమా పాటలుంటే, మీ ఫోన్లో పనికి మాలే కథలు సినిమాలుంటే వెంటనే తీసేయండి. మీ ఫోన్లో దేవుని మాటలు వినండి, దేవుని పాటలు వినండి, కుటుంబం కోసం వాడండి. అంతేగాని ఎవడెవడో ఏదేదో చేశారో పిచ్చి పిచ్చి మాటలన్నీ విని మనసంతా
పాడు చేసుకోవద్దు. గొడవలు పెట్టుకోవడానికి, దెబ్బలాడి పెట్టుకోవడానికి అరగంట సేపు దెబ్బలాడి ఫోన్లో ఛార్జ్ అంతా అయిపోయాక ఉండు మళ్ళీ చేస్తా ఛార్జ్ పెట్టుకోండి నిన్ను చెప్తాను నేను అంటారు. డబ్బులు ఇచ్చి మరీ తిట్టుకుంటున్నారు మీరు. నీ డబ్బంతా దండగైపోతుంది, నీ హృదయం పాడైపోతుంది. ఏంటండి, ఎవడైనా నేను భక్తి గలవాడిని చెప్పుకొని తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే వాడు భక్తి వ్యర్థం. దేవుని బిడ్డలైన వారు దేవునితో మాట్లాడుకోవటానికి ఎక్కువ సమయం ఉపయోగించాలి, మనుషులతో మాట్లాడటానికి తక్కువ సమయం ఉపయోగించాలి. నా నోటి బలహీనత అండి, నాకు బలహీనత ఉందండి, నోరు జారుతానండి. కాళ్ళు జారితే తీసుకోవచ్చంట, నోరు జారితే తీసుకోలేము. కాళ్ళు జారితే వెనక్కి వెళ్ళిపోవచ్చు. నోట్లో నుంచి ఒక మాట అందనుకో, మళ్ళీ ఆ మాట తీసి నోట్లో పెట్టుకోవడం కుదురుద్దా? కుదరదు. ఆ మాట ఊరంతా వెళ్ళిపోద్ది. దానివల్ల నీకు అవమానము, నిందలు, బాధలు కలుగుతాయి. ఈరోజు ఒకసారి ఆలోచించండి, ఏదైనా మీకు బలహీనత ఉందా? ఒక ఆయన చెప్పాడు అన్నీ పోయినాయండి, ఇది ఒకటి ఉందండి, ఇది ఒకటి ఉంది అన్నాడు. ఏంటది? 6 అంగుళాల సిగరెట్ అంట. 6 అడుగుల మనిషిని పట్టుకొని ఒరే లేవరా, కొనుక్కోరా, అగ్గిపల్ల గీయరా, అటు ఇటు చూడరా, వెలిగించరా, లోపలికి లాగరా. ఏంది లాగేది? ఏంటండి? పొగ తాగుతారా? మంచిలు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, కూల్ డ్రింక్ తాగొచ్చు, కాఫీ టీలు తాగొచ్చు. పోనీ ఏంటండి పొగ ఎట్ట తాగుతావు? పొగ తాగితే లోపలికి వెళ్తే లోపల ఉంటుందా? మళ్ళీ ముక్కులో నుంచి నోట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. మంచిలు తాగామనుకో, అలాగే ముక్కులో నుంచి నోట్లో నుంచి వచ్చేస్తాయా? హాయిగా పోయి పొట్టలు పడతాయి. కానీ పొగ లోపల పడదు. లోపల ఊపిరితిత్తులన్నీ పాడు చేసి, నీ అవయవాలన్నీ పాడు చేసి, మళ్ళీ గొప్ప కార్యం చేశానని బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ పేల్చరా అంటది. అందుకని ఈరోజు టీబీలు, క్షయరోగాలు, క్యాన్సర్లు ఎంతమంది పొగ త్రాగటం వల్ల సంపాదించుకుంటున్నారు. అది చెప్తూనే ఉన్నారు. టొబాకో ప్రోడక్ట్స్ తాగొద్దు. చుట్టలు తాగుతారు కొంతమంది. ఒక ఊరిలో, పల్లెటూరులో, అయ్యగారు మా అమ్మగారు చచ్చిపోయేటట్టుంది ప్రార్థన చేయండి ఒక ఆయన వస్తే సరేనని వెళ్ళా. ఇంటికి వెళ్తే పడుకొని ఉంది. ఏమైందమ్మా అంటే గొంతు అంతా ఇంత పుండు అయిపోయింది. ఏమైందంటే గొంతులో పుండండి అన్నాడు. అయ్యా నాయన కాపాడని చెప్పి బయటకు వచ్చి నాకు అనుమానం వచ్చానా, నేనేమన్నా చుట్ట తాగుద్దా అన్నాను. చుట్ట తాగటం ఏంటంటే తిరగేసి తాగుద్దా అన్నాడు. ఏంటంట నుప్పు లోపలికి పెట్టి గుప్పుని తాగొద్దంట. మరి ఏమవుద్ది చెప్పండి? అక్కడ శరీరం అంతా కాలిపోయి క్యాన్సర్ అయిపోయింది. చూడండి, మన జీవితాన్ని పాడు చేసే వాటిని మానలేకపోతున్నాం. కారణం దెయ్యం నిన్ను బలవంతం చేస్తుంది. సాతాను నీ తల మీదేసి రుద్దుతున్నాడు. నీ శరీరాన్ని పాడు చేసుకునేదేదో, నీ మనస్సాక్షిని పాడు చేసేదేదో, నీ కుటుంబానికి ద్రోహం చేసేదేదో, నీ భార్యను బాధ పెట్టేదేదో, నీ భర్తకు బాధ కలుగు చేసేదేదో, దాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నానంటే అదేదో దురాత్మ ఉంటుంది. అందువల్ల నీవు అందులో నుంచి బయటికి రాలేకపోతున్నావు. అటువంటి వారిని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. బలహీనపరచు ఆత్మ. ఏంటి నీ బలహీనత? కొంతమందికి ఏదన్నా చూశారనుకోండి, ఎక్కడన్నా ఒక 2000 రూపాయల నోటు కనపడింది అనుకోండి, ఎర్రగా ఉంటుంది కదా, అది ఆ ఎర్ర నోటు కనపడితే చాలు ఇటు చూసి అటు చూసి లోపల పెట్టేసుకుంటారు. కొంతమంది ఆడవాళ్ళకి బంగారం పిచ్చి. బంగారం కనపడితే చాలు ఇక సింగారం చేసుకోవాలి. దొంగిలించి తెచ్చుకుంటారు, మోసం చేసి తెచ్చుకుంటారు. చూడండి, దొంగిలించే బుద్ధి కూడా వాడు అపవాది, వాడు దొంగ, దోచుకొని వాడు ఎవడో సాతాను పట్టిన వాళ్ళు దొంగలుగా మారుతారు, దోచుకుంటుంటారు ఇతరులవి. దేవుని బిడ్డలు ఇస్తారు కానీ పీక్కోరు. దేవుని బిడ్డలు ఆశీర్వదిస్తారు కానీ ఇతరులకు హాని చేసేవారిగా ఉండరు. కానీ ఈ రోజుల్లో చాలామందికి దొంగ బుద్ధి. ఎంతున్నా దొంగ బుద్ధే. లేకపోతే దొంగిలించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అది వేరే సంగతి. ఉన్నా కూడా ఇంకా దొంగిలిస్తానికి ఆశపడేవారు చాలామంది ఉన్నారు. నాకు తెలియదు మీ కుటుంబాల్లో ఏ బలహీనత ఉందో, ఏ మనసు నీకుందో. ఈ గూగుల్లోకి వెళ్ళి, ఇంటర్నెట్లోకి వెళ్ళి అన్న మనస్తులు చాలామంది చదువుకుంటాం, సెల్ ఫోన్ కొనిపెట్టమని అడిగి అందులోకి వెళ్ళి అసభ్యమైన బొమ్మలు,
బట్టలు లేకుండా ఉన్న బొమ్మలు, బూతు కథలు చూడటానికి ఆశపడతారు. దుప్పటి ముసుకేసుకొని మరీ చూస్తారంటే ఎవడు చూడరు అనుకొని. నువ్వు దుప్పటి ముసుకేసుకున్నా, గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాక్కొనగలిగిన వాడు ఎవడైనా కలడా? నేను దూరము నుండి సమీపం నుండి చూచు దేవుడనేనా? దూరము నుండి చూచు దేవుడనో కానా? నీ నడక, నీ పడక నాకు తెలుసు. నువ్వు కూర్చోవటం, నువ్వు లేవటం నాకు తెలుసు. నీ మాట నోటికి రాకమునిపే నీ మాట నాకు తెలుసు. నువ్వు చీకట్లోకి పోతే నాకు చీకటి కాదు. నువ్వు ఆకాశంలో పోతే నేను అక్కడున్నా, నువ్వు పాతాళంలో పోతే అక్కడున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ ఉన్నానన్న దేవునికి భయపడొద్దా? దేవుని ఎదుట యథార్థంగా మనం జీవించొద్దా? ఏది నిన్ను మోసం చేస్తుందో అందువల్లనే నీవు సాతానికి బానిసమైపోయావు. బలహీనపరుచు దెయ్యం పట్టింది ఈ మనిషిని. ఈ మనిషి దెయ్యం బట్టి ఏమైందంటే నడుమొంగిపోయిందంట. పూర్వకాలం నడుమొంగిపోయిన బామ్మలు ఉండేవారు, అమ్మమ్మలు ఉండేవారు. ఏంటంటే వాళ్ళు నడుమొంగిపోయేదాకా బతకడంలా, నడుము నొప్పి వచ్చి చచ్చిపోతున్నారు అందరూ. ఈ స్త్రీకి నడుమొంగిపోయిందంట. నడుమొంగిపోయి ఎంత మాత్రము చక్కగా, అమ్మాయి ముసలం కాదు, ముసలమ్మాయి కాదు, పడుచమ్మాయే, కానీ దెయ్యము పట్టి నడుమొంగిపోయింది. ఓ రోజు ఒక అబ్బాయి రోడ్డు మీద వెళ్తుంటే ఇంత బంగారపు ఆభరణం దొరికిందంట. అబ్బా అని జేబులో పెట్టుకొని ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు ఆయన ధ్యాస ఏంటంటే ఏమన్నా దొరుకుద్దేమో, రోజు ఎత్తుకుంటున్నాడు ఇంకా దొరుకుతాయని. ఒక రోజు మంగళ షాపులోకి వెళ్ళాడంట అడ్డం గీయించుకుందామని. మంగళ షాపులో పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి కదా, ఆ అద్దంలో ఇటు చూసుకొని ఎవరు రైడు వంగిపోయి ఉన్నాడు అని అనుకుంటాడని. ఎవడంటే ఈడే. ఏమైపోయాడు? రోజు అతను నడిచి ఏమైపోయాడు? వంగిపోయాడు. ఏంటండి, మనం చాలాసార్లు సరదాగా ఒక తప్పు చేస్తే, సరదాగా ఒక పని చేసి రోజు అదే చేస్తున్నప్పుడు ఏమైపోతావు తెలుసా? నువ్వు రోగిగ్రస్తుడు అయిపోతావు. ఇది ఒక దెయ్యపు ఆత్మ, ఇది బలహీనపరిచేటువంటి ఆత్మ. నువ్వు స్వేచ్ఛగా నడవలేవు. అలా ఆలోచించకుండా సాతాను మనుషుల్ని వంచేశాడు. వంగిపోయి ఉన్నారు భూమి వైపుకి. లోకం వైపే వారి దృష్టి ఉంది, కానీ సృష్టించిన సృష్టికర్తను చూడలేకపోతున్నారు. ఆ నడుమొంగిపోయిన స్త్రీ ఆ సమాజ మందిరంలో కూర్చుంది. చాలామంది ఉంటారు సమాజ మందిరంలో ఇలాగే, కానీ యేసు ప్రభు వారు అందరినీ చూడలేదు, ఆమెనే చూశాడు. ఆమె కూర్చొని ఉన్నప్పుడు నడుమొంగిపోయిందని కనబడదు, కానీ ఆమె ముఖం చూసినప్పుడు దేవుడు ఆమెకు విశ్వాసం ఉంది అని నమ్మాడు. ఆమెను చూసి రమ్మని పిలిచాడు. మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని చూసేవాడిగా ఉన్నాడు. మనుషుడు మంచి మంచి వాటిని చూస్తాడు, కానీ ప్రభువు నడుమొంగిపోయిన నశించిపోతున్న వాళ్ళని చూస్తారు. మన ప్రభువు ఎంత మంచోడో తెలుసా? ఏం తెలుసండి మీకు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న ప్రభువును తెలుసుకోవాలంటే ఈ బుర్ర సరిపోద్దా? ఈ కళ్ళు సరిపోతాయా? ఈ జ్ఞానం సరిపోద్దా? ఊహాతీతమైన, ఊహించలేనంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన అంగి అంచు పట్టుకుందంట అమ్మాయి వెళ్ళి. 12 సంవత్సరాలు రక్తస్రావం రోగం కలిగిన అమ్మాయి. వైద్యుల దగ్గరికి వెళ్తే డబ్బులన్నీ అయిపోయినాయి, కానీ జబ్బు తగ్గల. నానా తిప్పలు పడింది. ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. ఎవరో చెప్పారు యేసు ప్రభు ఉన్నాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడంటే. అలాంటి జబ్బును వాళ్ళు అందరిలో తిరగలేరు. కాబట్టి నేను బయట ఉన్నాను కదా, ఎలా తిరుగుతాను అనుకోకుండా నేల మీద ప్రాకుతూ వెళ్ళి, ఎంతమంది కాళ్ళు తగిలినా, ఎంత కష్టం కలిగినా వెనక తట్టు వెళ్ళి ఆయన అంగి అట్ట ముట్టగానే ఏమైపోయిందండి? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము ఒక్క క్షణంలో తగ్గిపోయింది. ఎంత గొప్పవాడు దేవుడు! 12 సంవత్సరాలు ఎన్ని హాస్పిటల్స్లో, ఎన్ని డాక్టర్స్ ద్వారా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తగ్గని జబ్బు ఆయన చెయ్యి పెట్టి ప్రార్థన చేయలేదు. ఆయన నూనె ప్రార్థన చేసి ఇవ్వలేదు.
ఆమె వెళ్ళి విశ్వాసంతో అంగి అంచు పట్టుకుందంటే అంత శక్తి ఉంది మన ప్రభువులో. నమ్మితే చూస్తావు ఆయన శక్తిని, నమ్మింది స్వస్థత పొందింది. ఇక్కడ ఈ నడుమంగిపోయిన స్త్రీ ఆ సమాజ మందిరంలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది డబ్బులు ఉన్నోళ్ళు అక్కడ ఉన్నారో, ఎమ్మెల్యే గారు వచ్చాడో, ఎంపీ గారు వచ్చారో, కలెక్టర్ గారు వచ్చారో, అవన్నీ ప్రభువు చూడలేదండి. మనుషులకు పై రూపాన్ని చూసి వెలిపించేవాడు కాదు దేవుడు. నువ్వు బంగారు నగలు పెట్టుకొని, నువ్వు పట్టు చీర కట్టుకుంటే, నువ్వు బంగారు శాలువాలు వేసుకొని, నువ్వు దేవుని గొప్ప ఆఫీసర్గా నీవు వచ్చి ఉంటే పాస్టర్ గారు లేచి నమస్కారం అండి రండి అంటుంటారు. కానీ ప్రభు అట్లా అండవు. ప్రభు ఎవరైనా ఆయన దృష్టిలో ఒకటే. రాజు పేద అన్న వ్యత్యాసం లేదు, ధనవంతుడు దరిద్రుడు అనే వ్యత్యాసం. దేవుడిని వెతికే వారు ఆయన్ని కనుగొట్టారు. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు ఆయన చేసే అద్భుతాలను చూస్తారు. ఆటోమేటిక్గా అందరికీ రావండి ఆశీర్వాదాలు. నమ్మితే చూస్తావు ఆయన శక్తిని, విశ్వసిస్తేనే నీకు జరుగుతుంది ఒక అద్భుతం నీ జీవితంలో. ఆ నడుమొంగిపోయిన స్త్రీ అందరిలో కూర్చొని ఉంది. యేసయ్య నన్ను బాగు చేయగలడు, ఈ వంకరతనం నుంచి నేను విడుదల పొందాలి, ఈ వంగిపోయిన స్థితి నుంచి నేను బాగుపడాలి అని ఆశపడింది. ప్రభు ఆమెను చూశాడు, రమ్మని పిలిచాడంట. ఇప్పుడు ఆమె లేచి నిలబడితే అందరు ఎవరిని చూస్తారు? ఆమెను చూస్తారు. సిగ్గేసి నేను లేవనందనుకో స్వస్థత పొంది ఇంటికి వెళ్తుందా? మనం మనుషులకు భయపడి దేవుని దగ్గర రాకుండా ఉంటున్నాం. మన పాపం చేసేటప్పుడు లేని సిగ్గు పాపం ఒప్పుకోవడానికి ఎందుకు వస్తుందండి? అప్పుడు పాపం ఒప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఏం చేయాలంటే పాపం చేయకుండా ఉండాలి. అర్థమైందా? ఆమె లేచి నడిచినప్పుడు ఏమనుకుంటారో అన్నది ఆమె పట్టించుకోవాలా. లేచి వచ్చిందా లేదా? ఆమె లేచి ప్రభు దగ్గర నడిచి వస్తుంటే అందరూ చూస్తున్నారు. ఏం పాపం చేసిందో అన్నారు, ఎన్ని తిట్లు తిట్టారో, ఎంత సులకన చేశారో అదన్నీ లెక్క చేయలేదు. ఆమె ప్రభు దగ్గరకు వచ్చి నిలబడింది. ప్రభు దగ్గరకు వచ్చి నిలబడ్డప్పుడు ప్రభు ఏం చేశాడో చూడండి. 13వ అధ్యాయంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి, అన్ని రోజులు నిలబడలేని, అన్ని రోజులు నడుమొంగిపోయిన పరిస్థితుల్లో ఉన్న ఆ స్త్రీ ప్రభువు చేతులు పెట్టి అమ్మా నీ బలహీనత నుండి స్వస్థత పొందుమనగానే ఆమె చక్కగా నిలవబడింది. వచ్చేటప్పుడు గూనితో వచ్చింది, వంగిపోయి వచ్చింది. ఇప్పుడు నిఠారుగా నిలబడింది. తన బ్రతుకులో ఒక గొప్ప అద్భుతాన్ని చేసింది. ఏ వైద్యుడు చేయలేని అద్భుతం ఒక్క క్షణంలో ప్రభు చేశాడు. ఈరోజు కూడా చేస్తాడు. 18 సంవత్సరాల నుంచి నేను తాగుతున్నానండి, ఈ ఎట్లా మారుతాను ఇప్పుడు అన్నాడు ఒక ఆయన. 12 సంవత్సరాల నుంచి నేను మరో స్త్రీతో తప్పుడు సంబంధం పెట్టుకున్నానండి, ఇప్పుడు ఎలా విడుదల పొందుతాను అన్నాడు మరొక ఆయన. 38 సంవత్సరాల నుంచి నేను ఈ పాపంలో ఉన్నానండి, ఇప్పుడు ఎలా బయటపడతాను? 38 సంవత్సరాలు పడుకున్నాడు ఒకడు. ఎక్కడ? బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడే ఉన్నాడు. అనేకులు వచ్చి స్వస్థత పొంది వెళ్తున్నాడు. వాడు మాత్రం కురుపులతో రోగంతో కదలలేని పరిస్థితుల్లో పడుకొని ఉన్నాడు. ప్రభు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థపడకూర్చున్నావా అని అడిగితే, ప్రభు నాకెవరో లేరు, నేనున్నాను, లేచి నీ పరిపెత్తుకొని నడు అంటే 38 సంవత్సరాలు పడుకున్నాడు. నడక మర్చిపోతాడు అసలే. కానీ లేచి గంతులు వేసుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళాడు. ఒకవేళ మీ జీవితాల్లో సంవత్సరాల తరబడి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న రోగాలు, సమస్యలు, వేదనలు, పాపాలు ఉన్నవేమో, ఈరోజు దేవుడు నిన్ను విడిపించాలని, దేవుడు నిన్ను స్వస్థపరచాలని, దేవుడు నీ మనసు మార్చాలని, నిన్ను రక్షించాలని ఆశపడుతూ ఉన్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని ఇప్పుడే మీరెక్కడుంటే అక్కడే ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు.
నీ మాట వినటానికి వచ్చానయ్యా, నీవిచ్చే విడుదల పొందడానికి వచ్చానయ్యా. నా బాధ ఇది, నా సమస్య ఇది, నా కష్టం ఇది, నా దుఃఖం ఇది, నా వ్యాధి ఇది. నా భర్త మారలేదయ్యా, నా బిడ్డలు మారలేదయ్యా, నాకు మార్పు లేదేసయ్యా. నేను పాపంలో ఉన్నానయ్యా, నేను చెడిపోయి ఉన్నానయ్యా, వంకర మాటలు మాట్లాడుతున్నానయ్యా, అబద్ధాలు మాట్లాడుతున్నానయ్యా, మోసాలు చేస్తున్నానయ్యా, నన్ను నేనే మోసగించుకుంటున్నాను యేసయ్యా. నన్ను ఈ రాత్రి మార్చు, నన్ను ఈ రాత్రి దర్శించని. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ రాత్రి నీ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన. ఏ తల్లి అయితే కన్నీటితో ప్రార్థిస్తుందో, ఏ తండ్రి అయితే గుండెలు బాదుకొని నీకు మొర్ర పెడుతున్నాడో, ఏ యవనస్తుడైతే నాకు ఈ పాప జీవితం వద్దు, ప్రభువు కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారో వారి మీద నీ ఆత్మని కుమ్మరించి రక్షణానందాన్ని కలుగజేయి నాయన. మారు మనసు అనుభూతిని కలుగజేయి తండ్రి. క్రొత్త జీవితాలను మాకు దయచేయ్యా. శాపాలన్నీ కొట్టివేయి నాయన. పాపాలన్నింటినీ కడిగివేయ్యా. పరిశుద్ధ జనముగా మమ్మల్ని చేయి నాయన. నీ సొత్తైన ప్రజగా మమ్మల్ని చేయ్యా. మమ్ము చూచిన వారు మాలో నిన్ను చూసినట్లు బ్రతకడానికి నీ సారూప్యంలో మమ్మల్ని మలుచయ్యా. ఇది మొదలుకొని నీ ఆశీర్వాదం కావాలయ్యా. ఇది మొదలుకొని నీ ఉజ్జీవ జ్వాలలు రగలాలయ్యా. నిజమైన విశ్వాసులుగా మమ్మల్ని చేయి నాయన. పాపాన్ని జయించే క్రైస్తవులుగా మమ్మల్ని చేయ్యా. లోకానుసారంగా బ్రతకకుండా ఇరుకు మార్గములో నడిచే విశ్వాసం మాకు దయచేయి. నీ గాయపడిన హస్తాన్ని చాపి 38 సంవత్సరాలు పడున్న స్థితిలో ఉన్నవారిని లేవనెత్తు నాయన. 18 సంవత్సరాలుగా వంగిపోయిన స్థితిలో ఉన్నవారిని స్వస్థపరచు నాయన. 12 సంవత్సరాలుగా వేదన పాలవుతున్న వారికి ఆరోగ్యము దయచేయి తండ్రి. మీ ఆశీర్వాదాల మూటలను మేము మోసుకొని వెళ్ళినట్లుగా కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయము గోచరము కాని దీవెనలతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వెళ్ళటకు సహాయము చేయమని, మార్పు మా బ్రతుకుల్లో కలుగజేయము, దీవెన మా జీవితాల్లో అనుగ్రహించము. పాపమును అసహించుకునే ప్రభువును ప్రేమించే హృదయాలను మా ఒక్కొక్కరికి కలుగజేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.